పరాయి స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో తన భర్తనే కిడ్నాప్ చేసింది ఓ భార్య. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎన్జీఓ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 మందితో కలిసి వచ్చి భర్తను ఇంటి పని మనిషి కిడ్నాప్ చేసింది. అడ్డొచ్చిన అత్త మామలకు కూడా లెక్క చేయకుండా వారిని పక్కకు నెట్టేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రంగంలోకి దిగిన కదిరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఓ పోలీస్ కానిస్టేబుల్, అతడు రైల్వే ఉద్యోగి. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. అయితే భర్తపై ఎక్కడో భార్యకో అనుమానం. పరాయి స్త్రీలతో సన్నిహితంగా ఉంటున్నట్టుగా భార్య అనుమానం బలపడ్డంతో ఏకంగా భర్తనే కిడ్నాప్ చేసిందా భార్య. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎన్జీఓ కాలనీకి చెందిన ప్రవీణ్, చిత్తూరు జిల్లాకు చెందిన మంజులకు 5 ఏళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లైన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలవుతూ ఉండేవి. భార్య మంజుల తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. భర్త ప్రవీణ్ కాలసముద్రంలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడంతో మనస్పర్ధలు పెరిగిపోయాయి. భర్త ప్రవీణ్పై భార్య మంజులకు అనుమానం మొదలైంది. తన భర్త ప్రవీణ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు అనే అనుమానంతో భార్య మంజులు ఏకంగా 2 కార్లలో వచ్చి 15 మంది వ్యక్తులతో కదిరిలో ఉంటున్న భర్త ప్రవీణ్ను కిడ్నాప్ చేయించింది. భర్తతో పాటు ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిని కూడా భార్య మంజులు తీసుకెళ్లింది. భర్తను కిడ్నాప్ చేస్తుండగా అడ్డొచ్చిన అత్తమామలకు 2 దెబ్బలు తగిలించింది. కోడలి ప్రవర్తనతో షాక్ గురైన ప్రవీణ్ పేరెంట్స్ కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్తపై ఉన్న అనుమానంతో భార్య మంజులు కిడ్నాప్ చేసినట్టుగా కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు. కిడ్నాప్ వ్యవహారం కదిరి పోలీసులు తిరుచానూరు పోలీసులకు కానిస్టేబుల్ మంజుల తీరుపై సమాచారం కూడా ఇచ్చారు. జరిగిన సంఘటనపై ప్రవీణ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోడలు తమ కొడుకును కిడ్నాప్ చేసిందన్నారు. ఈ క్రమంలో తమపై దాడి చేసిందని, ఆ దాడిలో తమకు గాయాలయ్యాయని ప్రవీణ్ తండ్రి తెలిపారు. ఈ ఘటనపై కదిరి సీఐకి ఫిర్యాదు చేస్తామని, ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన తెలిపారు. ఎన్జిఓ కాలనీలో మా అబ్బాయి ఉండేవాడు. ఎవరో కొంతమంది వ్యక్తులు 10 మంది వేసుకొని వచ్చి మందులోనే నా కోడలను వచ్చి వేసుకొని వచ్చి మా అబ్బాయిని కొట్టి, ఎవరో ఒక అమ్మాయి ఉందని చెప్పని ఆ అమ్మాయి మా అబ్బాయిని కొట్టి వేసుకొని తిరగకు పోయినారు. యాజ్ పేరెంట్స్గా మేము ఇద్దరము పోతే నన్ను నా భార్యను పడేసి కొట్టింది. మేము ఆల్రెడీ చూపించుకున్నాము, దెబ్బలు తగిలినాయి మాకు. తర్వాత మేము పోయి కదిరి సిఐ గారికి కమ్యూనిటీ చేసినాము, కిడ్నాప్ చేసి పెట్టాము. తర్వాత సిఐ గారు యాక్షన్ చేసినారు, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కిడ్నాప్ ఘటనపై కదిరి సీఐ స్పందించారు. తమ కందిరి ఫిర్యాదు గురించి వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు. వెంకటరమణమ్మ అనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త ఆదినారాయణ గతంలో రైల్వేలో పనిచేసేవాళ్ళని, తన కొడుకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీహాళహస్తి పక్కన ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది. వీళ్ళిద్దరి పెళ్ళైన తర్వాత సుమారుగా 5 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భార్య వచ్చేసి తిరుచానూరు పోలీస్ స్టేషను, వీళ్ళ అబ్బాయి వచ్చేసి కాలసముద్రం విలేజ్లో రైల్వే పాయింట్మెంట్గా పనిచేస్తాడు. భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చనువు కలిగి ఉన్నాడని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా 2 వెహికల్లో 10-15 మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని, తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని, ఆ క్రమంలో అడ్డం వచ్చే వాళ్ళను చెప్పులతో కొట్టి దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము. ఈ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా మేము తెలియజేశాము. వీళ్ళంత తొందరగా కేసును ఛేదించేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ కిడ్నాప్ చేయటం ఏంటి? అందులోనూ కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయటం విడ్డూరంగుంది కదా అంటూ స్థానికులంతా చెవులు కొరుక్కుంటున్నారు.